పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా కల్కి 2పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుంది. కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ మధ్య కీలక యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇదిలా ఉండగా సీక్వెల్ నుంచి దీపికా పదుకొనెను తప్పించి ఆమె స్థానంలో అనుష్క శెట్టి, ప్రియాంక చోప్రా, సాయి పల్లవిలో ఎవరో ఒకరిని తీసుకునే ఆలోచనలో టీం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడి ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా నిలిచింది. జూన్ 2024లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ ను మేళవించిన కథనం, హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ స్టార్ క్యాస్ట్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటించగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్లు గెస్ట్ అపీరెన్స్ లతో మెరిశారు. ఈ చిత్రం ప్రభాస్ గ్లోబల్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా రాబోతున్న కల్కి పార్ట్ 2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి భాగం ముగిసిన విధానం చూసిన ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ముఖ్యంగా ఈ పార్ట్ లో కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ మధ్య జరిగే యుద్ధం కీలకంగా ఉండబోతుందని ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎపిక్ వార్ సీక్వెన్స్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ పై భారీగా ఖర్చు చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముందుగా ఆయన నటించిన ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 2026 విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రాజా సాబ్ విడుదలైన వెంటనే ప్రభాస్ కల్కి 2 షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు టాక్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్, కల్కి 2 ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని స్పిరిట్ కు కొద్ది రోజుల బ్రేక్ ఇచ్చి నాగ్ అశ్విన్ సెట్స్ లో అడుగుపెట్టనున్నారని సమాచారం. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సంబంధించిన హీరోయిన్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదటి భాగంలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొనెను సీక్వెల్ నుంచి తప్పిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తల్లి అయిన దీపికా షూటింగ్ డేట్స్ విషయంలో కఠినమైన షరతులు విధించడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఇప్పటికే స్పిరిట్ ప్రాజెక్ట్ నుంచి కూడా దీపిక వైదొలగిన నేపథ్యంలో ఇప్పుడు కల్కి 2 నుంచి ఆమె తొలగింపుపై చర్చ జోరుగా సాగుతోంది. దీపిక ప్లేస్ లో ఎవరు వస్తారన్నదే ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రధాన చర్చ. ఈ పాత్ర కోసం అనుష్క శెట్టి, ప్రియాంక చోప్రా, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. మొత్తంగా చూస్తే కల్కి 2 అప్డేట్స్ డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని చెప్పొచ్చు.